ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదామని చెప్పాడు. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అక్కడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలములను పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొని ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయునని. చాలా మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినండి దేవుని వాక్యము వినేటప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. వచ్చి కూర్చోవడం వలన ఆశీర్వదించు. వాక్యం విన్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడు, వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధం చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, పలానా స్థలమందు మనము దండుపేట ఉంచుదామని చెప్పింది. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, పలానా స్థలముకు నీవు పోవద్దు, అచ్చట సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసింది. ఈ ఇశ్రాయేలీలో ఒక కాపరి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఎలీషా. ఎలీషా ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేయడానికి ఒక సైన్యం వచ్చినప్పుడు ఈయన అక్కడ పలానా ప్లేస్ లో మిమ్మల్ని యుద్ధం చేయడానికి ఒక సేన దిగింది, సిరియన్లు దిగారు, మీ మీదకి యుద్ధం రాబోతుంది కనుక మీరు అటువైపుగా వెళ్ళకండి అని చెప్పి రాజుగారికి వర్తమానం పంపించేవాడంట. ఆ రాజుగారు కొంతమంది మనుషుల్ని పంపి, ఆయన చూస్తే అక్కడ ఖచ్చితంగా సిరియన్లు దిగే ఉండేవారంట. ఇంకా మరి ఆ ప్లేస్కి వాళ్ళు వెళ్ళడం మానేసి అక్కడ ఏం చేసేవాడంటే, ఇజ్రాయెల్ రాజు దైవజనుడు తనకు తెలియజేసిన హెచ్చరిక స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఏం చేశాడు? తన వారిని రక్షించుకున్నాడు. ఎవరిని బట్టి రక్షించుకున్నాడు? హల్లెలూయా. నిద్ర వస్తుందా? హల్లెలూయా. ఇశ్రాయేలీలందరినీ కూడా యుద్ధము జరగకుండా శాంతితో, సమాధానంతో, ఆనందముతో, రక్తపాతం జరగకుండా కాపాడుకుంటున్నాడంట రాజు. ఎవరిని బట్టి అంటే ఎలీషాని బట్టి. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు, సరైన సేవకుడు ఆ దేశంలో ఉండుట వాళ్ళకి ఆశీర్వాదం. వాళ్ళు భద్రపరచడానికి, వాళ్ళు కాపాడబడ్డానికి. దైవ సేవకులు ఎందుకు టీవీలో లైవ్ పెట్టుకొని చూసుకుంటే సరిపోద్ది కదా, కానుక కూడా అయ్యక్కర్లేదులే అనుకున్నటువంటి వాళ్ళ కర్మ అంతే. కానీ ఒక దైవ సేవకుడు, ఒక సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకుడు ప్రతి కుటుంబాన్ని కాపాడుకోగలగాలి. ప్రతి కుటుంబంలో ఉన్న వారు కూడా వాళ్ళ కుటుంబాన్ని వారు కాపాడుకోగలగాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏం జరుగుతుంది, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి దుష్ట ప్రభావాలు నీ కుటుంబంలో నీకు వచ్చేసాయి, ఏవి నీ మీద ఏలుతున్నాయి అని మేల్కోవాలి. హల్లెలూయా. ఎలీషా మేల్కొన్న వ్యక్తి. ఆయన ఏం చేసేవాడో తెలుసా? ఆ రాజు
కమిటీ పెడతాడు కదా, వాళ్ళ సైన్యం అంతటితో కూర్చొని మాట్లాడతారు. మనం ఇలాగ యుద్ధంకి వెళ్దాం, మనం ఆ దేశం మీదకి వెళ్ళి వాళ్ళు ఓడించి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ మనం తెచ్చేసుకుందాం అని సిరియా రాజు ప్లాన్ చేస్తే, ఎలీషా ఎక్కడో సిరియన్లో ప్లాన్ చేసుకుంటుంటే ఈయన అక్కడికి వెళ్ళి ఎలాగ విన్నాడు? ఎలా విన్నాడు? ఆత్మలో ఎలాగ? మనిషి కదా ఆత్మ. ఆత్మ చచ్చిపోయిన ఆత్మలో అవుతారు. ఆయన ఒక మనిషి కదా. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన శత్రువుల కోటలోనికి వెళ్తాడు. హల్లెలూయా. ఆయన ఆత్మలో పైకి లేస్తాడు. శత్రు తంత్రాలన్నీ ఆయన తెలుసుకుంటాడు. తెలుసుకొని రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా జాగ్రత్త, అటువైపుగా వెళ్ళొద్దు, సిరియన్లు అక్కడ మీ కొరకు వేచి ఉన్నారు అని చెప్తే, అవునా నా దైవజనుడా అని ఆ రాజు ఏం చేసేవాడంటే మనుషుల్ని పంపి చూసి అమ్మో అని చెప్పి జాగ్రత్త పడి వాళ్ళ ప్రజలందరినీ కూడా ఏం చేసుకున్నాడంట? రక్షించుకొనేను. మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోవాలి. కాపరైతే సంఘాన్ని రక్షించుకోవాలి. మాటి మాటికి అలా జరుగుతుందంట, మాటి మాటికి. అప్పుడు ఈ రాజుకి ఏమనుకున్నాడంటే, మనలోనే ఎవడో గుడాచారం ఉన్నాడు, మన ప్లాన్ అని ఏదో డబ్బులకు అమ్మబడిపోయినట్టు ఉన్నాడు, మన ప్లాన్ వెళ్ళి ఆ రాజుకి చెప్పేస్తున్నాడు. ఎవరున్నారో చెప్పొచ్చు కదా, మనలో ఎవరున్నారో చెప్పొచ్చు కదా, ఇజ్రాయెల్ రాజు ఏంటో ఎంత డబ్బు ఇస్తున్నాడో ఏంటో, నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పి అంటే, అప్పుడు అందులో ఒక అతను లేచి చెప్తున్నాడు, మనలో ఎవరు గుడాచారం లేరు కానీ ఆ దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రవక్త మన మాటలన్నీ కూడా ఆయన ప్రార్థన గదిలో వినబడతాయి. మన తంత్రాలన్నీ కూడా ఆ ప్రార్థన గదిలో వినబడతాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ రాజుగారిని ఎలక్ట్ చేస్తున్నాడు. అందుకే వాళ్ళు తప్పించుకుంటున్నారు. పక్షి తప్పించుకునే ఉరి తెంపబడేను, పక్షి ఎగిరిపోయాను. ప్రతిరోజు నీకు ఉర్లు వేయబడతాయి తెలుసా. ప్రతిరోజు ఆ ఉరులో చిక్కుకోకుండా నువ్వు తప్పించుకోవాలి. అయితే చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇవి. అయితే ఏం చేశాడంటే సిరియా రాజు ఏం చేశాడంటే ఎలీషా దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఒక గొప్ప సైన్యాన్ని పంపించేసాడు. అతను పట్టుకుంటాడు. నేను ఒక్కడి దగ్గరికి, ఒక్క ఎలీషా దగ్గరికి సైన్యం వచ్చేసింది. ఆయన ఒక కొండ మీద ఉంటాడు అన్నమాట. ఎవరు వెలుగుతారో వాళ్ళు కొండ మీద ఉంటారు, ఎవరు మండుతారో వాళ్ళు దీప స్తంభం పైన ఉంటారు, అనేకులకు వెలుగునివ్వడానికి. నువ్వు ఆరిపోతే నువ్వు ఇంట్లో మంచం మీదో మంచం కిందో కొంచెం అంటే వండుకోవడం, వ్యాపారం చేసుకోవడం అక్కడ ఉంటావు మాట. దేవుడి కోసం వెలగవు. ఆయన ఎక్కడున్నాడు? కొండ పైన ఉన్నాడు. ఆయన మొత్తం సైన్యం వచ్చి కొండ చుట్టూ రౌండప్ చేశారు. రౌండప్ చేస్తే ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు లేచి ఉదయం లేచి వాళ్ళందరినీ చూసి ఏం చెప్తున్నాడంటే, చదవండి. అతని పనివాడు పెద్దలు కూడా లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనులతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అదుపులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివారి కళ్ళను చుట్టి, అయ్యో దైవజనుడా, చదవండి అన్నమాట. అయ్యో దైవజనుడా,
అయ్యో నా ఇల్లినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని దేవునికి స్తోత్రం. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికములై ఉన్నారు. మొత్తం ఆ రౌండప్ చేసేసినప్పటికీ కూడా ఎలీషా భయపడట్లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటాడు, అయ్యో మనం ఏం చేస్తాం, సిరియన్లు మొత్తం వచ్చేసారు, మనల్ని ఆయన వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు అని అంటే, అప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడంటే, వీడికి ఆత్మీయ కన్నులు లేవు, వీడు శత్రువుని చూస్తాడు కానీ దేవుడి శక్తిని చూడలేడు, కనుక వీడి కళ్ళు తెరవండి ప్రభా అని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవని చేతులేసి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆ గెహజీ కళ్ళు తెరవబడి ఏం చూశాడు, ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి చూచెను. ఎలీషా చుట్టూ ఏమున్నాయి, అగ్ని రథములు గుర్రములు నిండి ఉన్నాయి. హల్లెలూయా. ఎలీషాకి ఏం తెలుసా, దేవుడి శక్తి ఏంటో బాగా తెలుసు, దేవుడి కాపుదల ఏంటో బాగా తెలుసు. నీకు తెలుసా దేవుడి శక్తి ఏంటో, దేవుడు ఏం చేయగలడో నీకు తెలుసా, దేవుడు నిన్ను ఎంత భద్రపరచగలడో తెలుసా? తెలియకపోవడం వల్లనే ఈ బ్రతుకులు అలా ఉన్నాయి. హల్లెలూయా. ఎలీషా భయపడలేదు. ఆయన కళ్ళు తెరవమని ప్రార్థించినప్పుడు కళ్ళు తెరిచి ఆయన చూసాడంటే ఏం చూసాడంటే, మహా సైన్యము అగ్ని గుర్రములతో రథములతో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీని చూశాడంట. మీరు పరిస్థితుల్ని చూస్తూ ఉన్నారంటే మీ పరిస్థితి ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలు చూస్తూ అవే మాట్లాడుతూ అవే ఆలోచిస్తూ వాటికే భయపడుతూ వాటికే వణికిపోతూ ఉంటే దేవుని సన్నిధిలో ఏమడగలో తెలుసా, నా భవిష్యత్తు చీకటిగా కనిపిస్తుంది, నాకేమీ అర్థం కావటం లేదు, నా కళ్ళు తెరవయ్యా, నీవు నా కొరకు ఉంచినవి నేను చూడడానికి నా కళ్ళు తెరవండి. నా చుట్టూ అప్పులున్నాయి, నా చుట్టూ సమస్యలు ఉన్నాయి, నా చుట్టూ నిందలు ఉన్నాయి, నా చుట్టూ అనేకమైన బాధలు నా చుట్టూ ఉన్నాయి, అవే చూస్తున్నాను నేను. కానీ నేను నా భవిష్యత్తు ఏంటి, నేను నమ్ముకున్నాను కదా, నాకు చూపించు ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మీ కళ్ళను తెరిచి మీ చెవులను తెరిచి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మీ కొరకు ఏమనుకుంటున్నాడో, ఆయన మీ కొరకు ఏమి దాచాడో అవన్నీ మీకు చూపిస్తాడు. అది చూడాలని ప్రార్థించండి. హల్లెలూయా. సవాలుగా ఉన్న పరిస్థితులు చూడకండి, మిమ్మల్ని భయపెడుతున్న పరిస్థితులు చూడకండి, మీకు మీ దేవుడు ఎంత గొప్పవాడో అది మీరు చూడండి. మీరు ఎన్ని రోజులు గ్యాహజీలాగా ఉంటారో ఆ శత్రువులే చూస్తారు, ఆ పరిస్థితులనే చూస్తారు. అయ్యో దైవజనుడా మనం చచ్చిపోతాం, మొత్తం సిరియన్లు వచ్చేసారు, మన చుట్టుముట్టారు అని చెప్పి భయపడుతున్నాడు. ఎలీషా ఏం భయపడలేదు. దావీదు భయపడ్డాడా? సౌలు భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడకుండా నిలబడు, దేవుడు కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలారా మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా తోటలో ఆదాము ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు సృష్టించి ఆదాము అవని పెట్టాడు, ఒక కుటుంబం. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి ఇదంతటిని లోపరుచుకొని దీన్ని మీరు ఏలండి అని చెప్పారు. కానీ పరిస్థితి అంతా తలకిందులైపోయింది. బైబిల్లో చూస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి, మన పరిస్థితి చూస్తే తలకిందులుగా ఉంటుంది. ఏంటి ఏంటి కారణం? దేవుడు పక్షపాత? మీరు నిలబడాల్సిన రీతిలో నిలబడాలా, చూడాల్సిన రీతిలో చూడాలా, మాట్లాడాల్సిన రీతిలో మాట్లాడాలా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఏ శాపము ఏలుతుందో, ఏ రోగము ఏలుతుందో, ఏ శాతం శక్తులు ఏలుతున్నాయో అవి మనము ఆత్మీయ నేత్రాలలో చూడాలి. కొన్ని వంశ పారంపర్యంగా కొన్ని మన బ్లడ్ లైన్స్ ద్వారా కొన్ని చీకటి శక్తులు వచ్చేస్తాయి. కొన్ని కుటుంబాల్లో గొడవలే ఉంటాయి ఎప్పుడు, కొన్ని కుటుంబాల్లో అనుమానమే ఉంటుంది ఎప్పుడు, కొన్ని కుటుంబాల్లో తిండి ఉండదు, కట్టుకోవడానికి ఉండదు, ఉండడానికి ఉండదు, కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు అప్పుల సమస్య ఉంటుంది. ఏంటి ఏలుతున్నాయి? భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్, పిల్లలలో వ్యసనపు ఆత్మలు. చాలా మంది కుటుంబాల్లో తాగుబోతులు ఉంటారు, వ్యసనాలు. వాళ్ళ కుటుంబంలో ఏమి ఏర్పడి చేస్తున్నాయంటే దెయ్యాలు ఏర్పడి చేస్తున్నాయి, శాపాలు ఏర్పడి చేస్తున్నాయి, పేదరికం ఏర్పడి చేస్తుంది. సిరియన్లు వస్తే ఏం చేస్తారు? ఇజ్రాయెల్కి మొత్తం నాశనం చేస్తారు, ఇజ్రాయెల్ అందరినీ చంపేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నదంతా పట్టుకొని పోతారు, ఆ దేశాన్ని అంతటినీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఇంత భయంకరమైన పరిస్థితి ఇజ్రాయెల్కి రాకుండా ఎలీషా కాపు కాస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు కాపు కాసే వ్యక్తిగా ఉన్నావా? శత్రువు లోనికి వెళ్లకుండా ఒక బలిపీఠం కట్టి ప్రార్థిస్తూ అడ్డుగా నువ్వు ఉన్నావా? లేదు అంటే శత్రువు లోనికి దూరుతాడు. ఏదేల్లో చెమట కార్చక్కర్లేదు, ఏదేల్లో మర్మం లేదు, ఏదేల్లో ఏ కొదువ లేదు. కానీ ఎప్పుడైతే అపవాది వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళాడో మొత్తం అంతా నాశనం అయిపోయింది. హల్లెలూయా. మొత్తం మరణం వచ్చింది, శాపం వచ్చింది. అన్నయ్య తమ్ముడిని చంపేశాడు, సమాధానం లేదు, ఆనందం లేదు, చెమట నేల పడితే గాని భయంకరమైనటువంటి కరువు, తిండి లేని జీవితం ఇవన్నీ వచ్చేసే వాళ్ళ కుటుంబంలోకి. వాళ్ళ కుటుంబంలోకే కాదు, మన కుటుంబాల్లో కూడా శత్రువు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఏం చేయాలంటే మేల్కోవాలి. ఏం చేయాలి? మెలకువ, ఆత్మీయ మెలకువ. అపవాది వచ్చే జాడలు మనకు తెలియాలి. యేసు ప్రభు చాలా అలర్ట్ గా ఉండేవారు. ఆయన పేతురు దగ్గరికి సాతాను రాబోతున్నాడని యేసయ్య ఏం చెప్పారు తెలుసా? పేతురు మెలకువగా ఉండు, సాతాను నిన్ను కోరుకుంటున్నాడు, నీ ప్రార్థన ద్వారా నువ్వు కాపాడబడాలి, నువ్వు నీ నమ్మిక తప్పుకోకూడదు. నేను ప్రార్థిస్తున్నాను, ఆ శోధనలో నువ్వు నిలబడాలని నేను ప్రార్థిస్తున్నాను, కానీ నీ ప్రార్థన కూడా ఉండాలి. సేవకుడు ఒక్కడే ఇక్కడ గోజాడితే అయిపోదు. మీరు మీ ఇంట్లో నిలబడాలి, మీరు ఆ పరిస్థితులు మారాలి అని ఒక ఆశ కలిగి ఉపవాసం ఉండవు. దేవుడు మందిరానికి ఉదయాన్నే లేచి వచ్చి ప్రార్థనలో ఏకీభవించడం చేస్తే దేవుడు మీ లోనికి వస్తాడు, మీ ఇంట్లోనికి వస్తాడు, ఆ పరిస్థితులు మారుస్తాడు. అపవాది అంట కుటుంబాల్లోనికి అనేక రకమైన ప్రభావాలను విడుదల చేస్తూ ఉంటాడంట. సడన్ గా గొడవలు వచ్చేస్తుంటాయి, సడన్ గా ఏవో ఒక కార్యాలు దాన్ని జరిగిపోతూ ఉంటాయి. అందుకే మనం ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో మన బలిపీఠాలు సరి చేసుకొని మనము మెలకువగా ఉండి ఇంట్లోకి ఎవరు చొరబడకుండా మనం జాగ్రత్తగా కాసుకోవాలి. సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది, సడన్ గా క్యాన్సర్ వస్తుంది, సడన్ గా ఆ జబ్బు వస్తుంది, సడన్ గా ఇది అవుతుంది. ఏంటి సడన్ గా అంటే నువ్వు మెలకువగా లేవు. ఎలీషా మెలకువగా ఉన్నాడు. మెలకువగా ఉండబట్టే ఆ దేశం మీద యుద్ధం జరగకుండా ఆపగలుగుతున్నాడు. ఈరోజు నువ్వు మెలకువగా ఉంటే నీ ఇంట్లోకి అపవాది రాడు, యాక్సిడెంట్స్ జరగవు, చేతబడి చెల్లని శక్తుల ప్రభావాలు నీ కుటుంబం మీదకి ఏర్పడి చేయవు. నువ్వు దీర్ఘాయువుతో, సమృద్ధితో, సంపదతో నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేతిలో పడినట్టుగా ఉంటుంది. నువ్వు చేసిందంతా నీ దేవుడు నీ చేతిలో సఫలం చేస్తాడు.
ఎంత దినముల్లో ఉన్నాం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు ఏమని చెప్తాడంటే, ఒక గొప్ప అభిషేకుడు, గాలిలో విషం ఉంటుందంట. కరోనా ఎక్కడ ఉండేది? విషమం లేకపోతే చచ్చిపోయారా? గాలిలో విషయం ఉంటుంది, తిండిలో విషయం ఉంటుంది, మీరు వేసుకున్న టాబ్లెట్లో విషయం ఉంటుంది, తాగే నీటిలో విషయం ఉంటుంది. ఈ చివరి దినాల్లో ఇలాంటివన్నీ సంభవిస్తాయి. కానీ సంఘంలో ఎవరైతే దేవుని ఆత్మతో, మెలకువతో, జాగ్రత్తతో, సేవకుని అనుసరిస్తూ దేవుడితో అంటూ కట్టబడి జీవిస్తారో మరణకరమైన ఏది తాగినను వారికి ఏ హాని చేయలేదంట. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ ఏవైనా సరే సంఘంలో నువ్వు ఒక భయం కలిగి, ఒక భక్తి కలిగి దేవుడితో నువ్వు ఉంటావో నీకు అవేమి చేయమంట, హాని చేయదంట. దేవుడికి స్తోత్రం. పౌలుకి పాము కరిచేసింది, సర్పం. అది చాలా భయంకరమైన పాము అంటది, వెంటనే చచ్చిపోతారంట. కానీ పౌలుకి ఏ హాని అవ్వలేదు, అసలు ఏం అవ్వలేదు. ఎందుకో తెలుసా? దేవుడు వాగ్దానం. విష సర్పాలను వెత్తి పట్టుకుంటావు కానీ అవి నీకేమీ చేయలేవు. అభిషేకంలో, దేవునిలో అటువంటివన్నీ ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మతో నిండుకుంటామో, ఎప్పుడైతే భయభక్తులు కలిగి మనం నడుచుకుంటామో ఇవన్నీ మనకు వర్తిస్తాయి. హల్లెలూయా. అలాగని చెప్పి నువ్వు వెళ్ళి పొట్టులో చేపెట్టి పాము తీసి కరిచేయమంటే చచ్చిపోతావు నిజంగా. వాక్యంలో రాస్తుంది కదా, వాక్యంలో రాస్తుంది ఎప్పుడంటే ఆయన శోధించడానికి కాదు. రాస్తుంది కదా జరుగుతుందా జరగదా అని ఆయన శోధించడానికి కాదు. హల్లెలూయా. నీకు జరిగేటప్పుడు, అనుకోకుండా జరిగినప్పుడు దేవుడు భద్రత నీ శరీరంలోనికి అది వెళ్లకుండా కాపాడబడతాను. దేవుడు పిల్లలు, ఈరోజు మీ కుటుంబాల్లో మీరు ఏలుతున్నారా? మీ సింహాసనం పైన అంటే మీ కుటుంబానికి ఒక రాజు ఉండాలి, ఆ సింహాసనం ఉండాలి. దాని మీద శాతం కూర్చొని మిమ్మల్ని ఏలుతున్నాడా, అయితే మీరే కూర్చొని శత్రుని ఏలుతున్నారు, శత్రువుని తరుముతున్నారు? ఇది ప్రార్థన బలిపీఠం దగ్గర జరగాలి. హల్లెలూయా. చూడండి, ఏలాలి అని దేవుడు చెప్తున్నాడు కానీ ఏలబడుతున్నాం మనం. పరిస్థితులు మనల్ని పూర్తిగా అణిచివేసే పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నాం. కనుక దయచేసి మెలకువ తెచ్చుకొని, నేను ఉదయకాల ప్రార్థనలు అంటున్నాను, దుమ్ము దులుపుకొని లేవండి. నువ్వు లేస్తే దేవుడు నీ పక్షాన వహిస్తాడు. నిజమే, ఎందుకో పడ్డావు, ఏదో పడిపోయావు, పడ్డం సహజమే. కానీ పడ్డావు కదా అలాగే ఉండిపోతే ఒకదాని తర్వాత అలాగే మీ మీదకి ఎక్కిపోయి అలాగే మిమ్మల్ని కిందకి అణిచేసి ఎందుకు ఇలా జరుగుతుందో మీకు అర్థం అవ్వదు. పూర్తిగా ఒక ఊబిలోని కూలిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. అలాగే పరిస్థితులు మీరు ఉంచుకుంటారా? లేకపోతే మారి మెలకువ తెచ్చుకుని పేతురు దైవజనుడు ఒక మంచి మాట చెప్తాడు. మహిమ ఏమో రాత్రి ప్రేయర్ చేసుకోండి, ఇద్దరు భార్య భర్తలు కుటుంబ ప్రార్థన చాలా అవసరం అంటే చేసుకుంటారు, ఎవరి మట్టుగా చేసుకుంటారు, కానీ కలిసి చేయండి అంటే వాళ్ళు చేస్తున్నారు. జాన్ పెట్టి ప్రేయర్ అయిపోయాక ఆమె పడుకుంటుంది, నిద్ర వచ్చేస్తున్నారు. అప్పుడు ఒక దైవజనుడు వాక్యం వింటున్నారు, ఎప్పుడు నీకు ప్రార్థన చేయాలనిపించదో, ఎప్పుడు నీ శరీరం నీ సహకరించదో అప్పుడే ప్రార్థన చేసే సమయం అంటారు. హల్లెలూయా. ఈ మాట మీరు నిజంగా తీసుకుంటే తులుక్కుబడి లేచి కూర్చుంటారు. చేయాలనిపించట్లేదు, శరీరం లాగుతుంది, నిద్రమత్తు వచ్చేస్తుంది. పేతురు ప్రార్థన చేయి, శత్రువు నేను కోరుకుంటున్నాడు. ఏంటి దేవుడు యేసయ్య అక్కడ ఉన్నా ఆయనే చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన చేయి.
చేసుకోకపోతే అన్ని విషయాలు నేను చేయలేను. నువ్వు చేసుకుంటే నేను నీకు సపోర్ట్ చేయగలను. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన మానేస్తారు ఈజీగా. ఇంత డేంజర్ తెలుసా? నువ్వు బయటికి వెళ్ళి మళ్ళా తిరిగి క్షేమంగా రావాలన్నా దేవుడు కాపుదల కావాలి. డ్యూటీకి వెళ్ళాడంట భర్త. ఎప్పుడులాగా వెళ్ళాడు డ్యూటీకి, రాలే, అడ్రస్ లేదు, ఏమయ్యాడో తెలియదంట. భయంకరమైన పరిస్థితి. కుటుంబం అంతా ఏమైందంటే పునాదులు కదిలిపోయేవా కాదా? యజమానికి ఏమైనా అయితే కుటుంబం ఏమవుతుందో చెప్పండి. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలి. నువ్వు డ్యూటీకి వెళ్ళి వస్తున్నావంటే దేవుడు ఎంత కాపుదల ఉంది నీకు. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళి వస్తున్నావంటే దేవుడు ఎంత కాస్తున్నాడు. అందరికంటే ఎక్కువ మనం కాదు. దేవుడు బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. మెలకువ, ఆత్మీయ మెలకువ. మన ఇంట్లో ఏం జరుగుతుంది లేవండి మీరు. హల్లెలూయా. మీ పరిస్థితులు మారిపోతాయి. మీకు ఆకాశం తెరవబడాలి. మీ పైన ఆకాశంలో, ఆకాశ మండలాల్లో ఏముంటుందో తెలుసా? దురాత్మ సమూహాలు ఉంటాయి. ఆ దురాత్మలు అంటే ఏం చేస్తాయంటే మన జీవితంలో, మన కుటుంబాల్లో నాశనం చేయబడడానికి, గొడవలు రావడానికి, వ్యసనాలకు పాలైపోవడానికి, యాక్సిడెంట్స్ రావడానికి, రోగాలు రావడానికి అనేకమైన ప్రయోగాలు చేస్తూ ఉంటాయి మాట. వాటన్నిటి నుండి మనం తప్పించబడ్డాము. అపవాది వేసే అగ్ని బాణాలు నుండి మనం తప్పించబడి భద్రతగా ఉండి, సుఖముగా ఉండి, సంతోషంగా ఉండి, ఆనందంగా ఉండి, ఐశ్వర్యంతో ఉండి మనం వర్ధిల్లాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క తోడు ఖచ్చితంగా మనకు ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదము ఖచ్చితంగా ఉండాలి. దేవుని భయము ఖచ్చితంగా ఉండాలి. దేవుడు నీ కొరకు ఏ కార్యం చేయగలను అన్నది కూడా గుడ్డితనంలో ఉంటే ఎలా అవుతుంది? యాజీకి ఎటువంటి కాపుదల ఉందో తెలియటం లేదు. కళ్ళు తెరిచాడంట. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. మీకు ఏది కావాలన్నా దేవుడి వైపు చూడడం నేర్చుకోండి. దేవుడిని అడగడం నేర్చుకోండి. మరియమ్మ పెళ్లికి వెళ్ళింది. యేసయ్యను కూడా పెళ్లికి పిలిచారు. పెళ్లికి వెళ్ళారు వాళ్ళందరూ. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఏమైపోయింది? మరియమ్మ ఏం చేసింది? ఎందుకు చెప్పింది? యేసయ్యకి ఎందుకు చెప్పింది? ఆమెకు తెలుసు ఆయన ఏంటో. ఆమెకు తెలుసు. నీకు తెలుసు ఆయన ఏంటో. నీకు తెలియాలి ఆయన ఏంటో. ఎలీషాకు తెలుసు, దావీదుకు తెలుసు. నీకు తెలియాలి. నీ బుర్ర వెలగాలి. వాక్యం వెలుగులోకి రండి. పరిశుద్ధ ఆత్మతో నింపబడండి. మీ కట్లు తెంపబడతాయి. మీరు చూడాల్సింది చూస్తారు. దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదం చూస్తారు. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య ద్రాక్షరసం అయిపోయింది. నేను అనుకున్నా ఇంట్లో ఉండేటప్పుడు యేసయ్య మంచిగా అయిపోయింది. యేసయ్య బియ్యం లేవు, యేసయ్య ఇది లేదు అని ఎన్నోసార్లు అడగా. ఆమె అడిగి ఉండొచ్చు కదా అనిపించింది నాకు. హల్లెలూయా. నీళ్లు, నార్మల్ నీళ్లు, కాళ్ళు కడుక్కునే ఆచారం ఉంటుంది మాట వాళ్ళకి, యూదులందరికీ. అవి పెద్ద రాతి బాణాలు అంటవి. రాళ్లతో తయారు చేసి, సిమెంట్తో మనం ఇప్పుడు చూస్తాం కదా, రాళ్లను పెద్ద బాణాలుగా చేస్తారన్నమాట. ఇప్పటికే ఉన్నాయి అక్కడ. ఇప్పటికే ఆ కానాన్ని వెళ్తే అక్కడ పెట్టేసి ఉంటాయి మనం. అవి అందులో నీళ్ళు కాలు కడుక్కోవడానికి పెడితే యేసు ప్రభు వెళ్ళి అక్కడ వాటిని ప్రార్థన చేస్తే అవన్నీ ఎన్నడూ
తాగలేని, రుచి చూడలేని ఒక అద్భుతమైన ద్రాక్షరసంగా మారిపోయింది. అది అద్భుతమా కాదా? దేవుడు అద్భుతాలు చేస్తాడా? చేస్తాడు. నీకు వద్దా అద్భుతమా? మరి ఎందుకు ఆయన వైపు చూడట్లేదు? ఈ ద్రాక్షరసం కావాలంటే షాప్కి వెళ్ళిపోతాం. వద్దు, నీకు అప్పు కావాలంటే అప్పులోడి దగ్గరికి వెళ్ళిపో, అప్పులు ఇచ్చిన దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక వస్తువు కావాలంటే ఈఎంఐలో వెళ్ళిపోతాం. కానీ మరి మన ఇళ్ళలే ఏసే దగ్గరికి వెళ్తుంది. అప్పులకి వెళ్తే వడ్డీ కట్టాలి, అప్పు కట్టాలి. ఏసే దగ్గరికి వెళ్తే అసలు తిరిగి ఇవ్వక్కర్లే. హల్లెలూయా. అసలు మిమ్మల్ని అడగడైనా మీకు అలాంటి అద్భుతం, అటువంటి కార్యాలు మీరు ఉదయకాల ప్రార్థనలోకి వస్తే మీరు చూడబోతున్నారు. తరాల నుండి మిమ్మల్ని పీడిస్తున్న సమస్యలన్నీ ఏరులతో సహా వెళ్ళిపోవడం మీరు చూడబోతున్నారు. ప్రయాసపడాలి, ఇంకొంచెం కష్టపడకుండా అంత అయిపోతుంది. ఉదయం వచ్చేటప్పుడు హిందువులందరూ లేచి చక్కగా పువ్వులు తెంపుతుంటారు చెట్లు. నాలుగు ఉన్నది మనకు లేదే. ఆ సమస్యలు అలాగే ఉన్నాయి అని చక్కగా చదువుకొని పడుకుంటాం మనం. ఎలా పోతాయండి? నువ్వు ఏళ్ళతో కూడా కదపకుండా అన్ని దేవుడు చేస్తాడా? నువ్వు చేయాల్సింది చేయాలి, నువ్వు నిలబడాలి, అంతే. ఆయన కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. నీ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుళ్ళకు మీరు కానీ ప్రభుతో నిలబడకపోతే, లోకంతో ఉంటే, శత్రువుతో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, ఒక మాట తీసి చెప్తాను, టైం అయిపోతుంది అసలు. రేపు మంగళవారం రండి, మంచిగా దేవుడు వాక్యం మీరు వినగలుగుతారు. ఉపవాసం ఉండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. సంసోను తన చేతిని పట్టుకుని 16:20 ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. నిద్రలో ఉన్నాడంట. ఏమన్నాడు? నిద్రలో ఉండేటప్పుడు ఏం చేశాడు? అపవాది వచ్చి ఏం చేశాడో తెలుసా? సంసోన్ అంటే ఒక స్పెషల్ అభిషేకంతో పుట్టాడు. ఆయనకి విపరీతమైన బలం మాట. ఆయన ఏదైనా చేయగలిగిన ఒక శక్తివంతమైన బలాన్ని ఇచ్చి ఆయన్ని పంపించాడు. ఈ బలాన్ని గుర్తించలేదు, ఈ అభిషేకాన్ని గుర్తించలేదు. హాయిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏదో పాపమనే మత్తులోకి వెళ్ళిపోయాడు. ఎక్కడో పడ్డాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఫిలిష్తీయులు వచ్చి అతన్ని పట్టుకొని వెళ్ళిపోయి అతని కన్నులు ఓడదీసి గాజాకు అతను తీసుకెళ్లి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి అతని బందీగృహంలో తిరుగలి విసురువాడాయను. అయితే అతడు శవరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను. హల్లెలూయా. దేవుడు నీకు ఏ అభిషేకం ఇచ్చాడో, ఏ పిలిపిచ్చాడో, ఏ ఆశీర్వాదం ఇచ్చాడో తెలియకుండా నువ్వు శాతాను చేతిలోనికి వెళ్ళిపోతే శాతాను ఏం చేస్తాడో తెలుసా? గుడ్డితనాన్ని కలిగిస్తాడు. దేవుడేంటో తెలియకుండా గుడ్డితనాన్ని కలిగిస్తాడు. గేదెలు ఆవులు తిరుగుతూ ఉంటాయి కదా, ఎద్దులు తిరుగుతాయి కదా, తిరుగుతురాయి నూనె రావడానికి ఏం చేస్తారు? గానుగా
గానుగ ఆడిస్తాడు అనమాట. ఇప్పుడంటే మిల్లులు వచ్చే మిషన్లు, కానీ ఆ రోజుల్లో రాయ ఒకటి పెట్టి దాన్ని కట్టి తిప్పుతారు. ఈ ఫిలిస్తీయుడు ఏం చేశాడంటే, ఫిలిస్తీన్లు ఈ అభిషిక్తుని పట్టుకొని వెళ్ళి ఏం చేశారు తెలుసా, ఒక రాయి అతని మీద బరువు పెట్టి దాన్ని లాగడానికి అతను ఉపయోగిస్తున్నాడు. కళ్ళు రెండు పొడి చేసి తీసేసాడు. దేవుడు దృష్టిలో ఒక బలమైన అభిషిక్తుడు, దేవుడు ఒక గొప్ప పిలుపు కలిగిన వాడు. నిద్ర అవస్థలోకి వెళ్ళిపోయి, బంధకంలోకి వెళ్ళిపోయి, లోకంలోకి వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా, అపవాది ఏం చేస్తాడో తెలుసా. అందుకే లోకంలో చాలా డేంజర్. నువ్వు లోకంలో ఉండొద్దు, నువ్వు దేవుడి దగ్గరికి త్వరగా రా, దేవుని ఆత్మతో నువ్వు నింపబడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. సంఘానికి భయం అంటే ఏంటో తెలియదు, భక్తి అంటే ఏంటో తెలియదు, అసలు ఏం తెలియదు. క్రైస్తవులు బాగా సుఖమరిగిపోయారు. మత్తు, ఏదో ఒక మత్తులో దుష్టుడు పెట్టాడు, ఆ మత్తు అందులోనే ఉన్నారు. పైకి రావటం లేదు, లేవటం లేదు. అందుకే పరిస్థితులు మేము మారటం లేదు. ఆ తిరుగటి రాయి విసరడానికి తిప్పినట్టు నీ మీద ఒక పెద్ద అప్పుల భారము, ఒక పెద్ద ఒత్తిడి. గుడ్డితనం అంటే ఏంటో తెలుసా, దేవుడు కార్యాలన్నీ నీ ముందున్నా, వాక్యం వింటున్నా ఏమి గ్రహించవు, ఏమి అడగవు, ఏమి విడుదల పొందుకోవు. అదొక ఆత్మీయ గుడ్డితనం. యెహెజ్కేలు ఎలా చూడలేకపోయాడో అలాంటి ఒక గుడ్డితనం అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలారా, శత్రువు నీ మీద నువ్వు అప్పగించుకుంటే, నువ్వు మెలకువగా లేకపోతే నిన్ను నాశనం చేస్తాడు. నీ మీద చాలా కోపంగా ఉంటాడు. చూడండి, గొప్ప సంసోను ఏం చేశారు, తిరుగులు విసిరివాడు చేసేసారు. ఒక పెద్ద రాయిని విసరడానికి ఒక ఎద్దులాగా అతను వాడుకుంటున్నారు. ఎవరైనా సంసోను ఒక గాడిద దవడతో 1000 మందిని హతం చేశాడు. 300 నక్కలు పట్టుకొని, వాటి 300 నక్కలు పట్టుకోగలరా మీరు ఎవరైనా? ఒక్కొక్కరు పట్టుకొని చూద్దాం. రోడ్డు మీద దొరుకుతుందా నక్క? 300 నక్కలు పట్టుకొని తోక 2 గట్టిగా కట్టేసి మధ్యలో డ్యూటీలు పెట్టి ఫిలిస్తీన్ల యొక్క చేలన్నీ కాల్చేశాడంట. హల్లెలూయా. సింహం అతని మీదకి వస్తే 2 దవడలు పట్టుకొని చీల్చేసాడంట. ఇంత బలవంతుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. నీకు బలవంతురాలు తెలుసా? దేవుడు ఎప్పుడైతే నిన్ను నమ్మాడో, ఎప్పుడైతే నువ్వు దేవుడు నమ్ముకున్నావో, దేవుడు ఎప్పుడైతే నీకు రక్షణ ఇచ్చాడో, నీవు కూడా ఒక గొప్ప అభిషిక్తురాలివి, అభిషిక్తుడివి. ఏనుగు కంటే తన బలం తెలియదంట. అందుకే దాని మీద ఒక సన్నమైన ఒక మనిషి నిలబడి కూర్చొని కర్ర పట్టుకొని అటు ఇటు తోలుతూ ఉంటాడు. కానీ ఏనుగు కానీ తన బలం తెలిస్తే ఏం చేయగలదు? హల్లెలూయా. వాడిని తొండంతో లాగేసి పడేస్తుంది కదా. ఈరోజు ఏనుగు బలము కలిగినటువంటి అభిషేకం మీలో ఉన్నా, దేవుడు ఆత్మ మీలో ఉన్నా, దేవుడు మిమ్మల్ని కనికరించి రక్షణ మీకు ఇచ్చినా, ఏమి గ్రహించలేని గుడ్డితనంతో ఆ అప్పులనే సమస్యల కష్టాలనే కొలిమిలో ఒక సొంత ఇల్లు ఉండదు. మీకు అందరికీ సొంత ఇల్లు వస్తాయి. ఉదయకాల ప్రార్థన అవ్వడండి. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. నిజంగా చెప్తున్నాను. రాసుకోండి, రోజు రాసుకోండి, డేట్లు రాసుకోండి. నేను చెప్తున్నాను. ఎవరెవరు అద్దెల్లో ఉన్నారో సొంత ఇల్లు, ఎవరెవరు అప్పుల్లో ఉన్నారో అప్పులన్నీ కొనుక్కోండి. నమ్మండి. మరియమ్మ యేసయ్యని చూసి చెప్తుంది, ద్రాక్షరసం అయిపోయింది. ఆయన ఏమైనా ద్రాక్షరసం షాప్ కలిగి ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. నీటిని, క్షణాలలో నీటిని
ద్రాక్షరసంగా మార్చేసేది. నీ కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు, నీ దుఃఖ దినాలను సమాప్తం చేయగలిగిన దేవుడు. ఆయన శక్తివంతుడు, సర్వశక్తివంతుడు. కానీ నువ్వు నిలబడాలా, నువ్వు గుర్తించాలా. సంసోను ఏమయ్యాడు? తిరుగులు విసిరివాడయ్యాడు. కళ్ళు కనిపించవు. అటువంటి ఒక భారం అపవాది మీ మీద పెట్టేస్తుంది. కోలుకోకుండా చేస్తాడు. శాపాలు ఏర్పడి చేస్తాయి. నీ ఇంటిలో ఏ ఉన్నాయో నువ్వేం చేయాలో తెలుసా? కూర్చొని బలిపెట్ట కట్టి ప్రార్థన చేసి వాటిని వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. అది ఏ సమస్య అయినా నా కుటుంబంలో నుంచి వెళ్ళిపో. గుడ్డితనం ఎలా ఉంటుందంటే ఆడొచ్చి ఏం చేస్తున్నా సరే మనకి ఏం చలనం లేనట్టు ఉంటుంది అన్నమాట. ఏం అర్థం కాలేనట్టు ఉంటుంది. బలమైన అభిషేకంతో ప్రార్థన చేస్తుంటే, అభిషేకం విడుదల చేస్తుంటే నీకేం అనిపించట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? కుష్ఠరోగం ఏదో వచ్చేసిందని అర్థం. ఆత్మీయంగా, శారీరకంగా కాదు. కుష్ఠరోగం కట్ట వాళ్ళకి ఏమి నొప్పి తెలియదు, ఏమి తెలియదు. వాళ్ళకి శరీరం అంతా ఏమవుతుందంటే తిమిర్లాగా అయిపోయి వాళ్ళకి స్పర్శ కోల్పోతుంది. వాళ్ళ స్పర్శ ఏమీ నీకు అనిపించట్లేదు. దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని అభిషేకం నీకు ఏం అనిపించట్లేదు అంటే చాలా డేంజర్. లోకంలో ఉన్నాం. లోకంలో ఉంటే సంసోను గతి పడుతుంది. నువ్వు అభిషేకం కలిగి ఉంటావు, పిలుపు కలిగి ఉంటావు, దేవుడి వైపు చూస్తూ దేవుడి మీద ఆనుకొని నువ్వు జీవిస్తే నీకు ఆశీర్వాదాలన్నీ వస్తాయి. దేవుడు నిన్ను అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆత్మీయ మెలకు తెచ్చుకో. లే, ఉజ్జీవపడు, మొరపెట్టు. దుమ్ము దులుపుకొని నువ్వు లేచినట్లయితే నీ సమస్యలన్నీ తులిపోతాయి. మరి అమ్మ యేసయ్యను చూసినట్టు నాకు ఈరోజు ఉదయం అలా అనిపించింది మాట. ద్రాక్షరసం అయిపోతే మరి అమ్మ యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన అవసరతల కోసం ఎటువైపు పరిగెడుతున్నాం? ఒక్కసారి మేలుకోండి, దేవుడి వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన రెడీగా ఉన్నాడండి. త్వరగా చేస్తాడు. పడిపోయి నువ్వు ఎన్ని చేసినావు. నేను ఇక్కడ రాత్రి పగలు కొట్టుకున్నా మీకేం అవ్వదు. కానీ మీరు నాతో కలిసి నిలబడితే ఖచ్చితంగా మీ జీవితాల్లో ఆశీర్వాదం చూస్తారు. దేవుడి మాటలు మీరు దీవించుకోవాలి. థ్యాంక్ యూ జీసస్.